పాకిస్తాన్ని రోగ్ కంట్రీ ఎందుకంటామంటే అక్కడున్న ప్రజలందరికీ సంతృప్తి పరచగలిగినటువంటి ఆర్థిక స్తోమత ఎదగదు. వాళ్ళలో పనిచేసే వాళ్ళకంటే బద్ధకస్తులు ఎక్కువ, మత పెచ్చతో ఉండేవాళ్ళు ఎక్కువ. అక్కడ పని చేయించుకుని వాళ్ళ చేతన కంపెనీలు పెట్టుకుని అభివృద్ధి చెందడం ఎవడి వల్ల కాదు. దాంతో పెట్టుబడులు పెట్టేవాడు ఎవడు రాడు. అదే ఆ దేశ పతనానికి కారణం. దాన్ని అక్కడ ప్రజల్లో చైతన్యపరిచి చేయడం ఏ రాజకీయ పార్టీ సాధ్యం కాదు. ఉన్న వెధవలనే వాళ్ళ వెధవాయత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ బతికేస్తుంటాయి. ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో వాళ్ళ ప్రభుత్వాలకి వెంటనే భారత్ మీదకి ఏదో ఒక అంశాన్ని తీసుకుని గొడవకు వస్తారు రాజకీయ పార్టీ. తద్వారా దేశభక్తిని ప్రేరేపించి వాళ్ళు సస్టైన్ కావడానికి చూస్తారు. అట్లాగే అక్కడ ప్రభుత్వానికి సైన్యానికి పడదు. ఈ సైనిక అధికారులు ఎప్పుడైనా తిరుగుబాటు చేసేటప్పుడు ఇట్లాంటి ఏదో ఒక దేశభక్తి అంశాన్ని తీసి ప్రభుత్వాన్ని దెబ్బకొట్టేటటువంటి పని చేస్తారు. ఇప్పుడు గతంలో భారత్ చేతిలో దెబ్బతిన్నటువంటి సందర్భంలో ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్, జనరల్ ముషారఫ్ చివరికి ఓడిపోయినా కూడా వాళ్ళ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసి చివరికి దేశాన్ని లాక్కున్నారు. ఇప్పుడు అట్లాగే ఎవరైతే ఈ తాజాగా ఆసిఫ్ మునీర్ కూడా చేస్తాడని భయపడ్డటువంటి షాబాజ్ షరీఫ్, వాస్తవంగా పహల్గాం దాడి చేయించింది ఆసిఫ్ మునీరే, ఆ తర్వాతన దెబ్బతీసింది ఆసిఫ్ మునీరే. షాబాజ్ షరీఫ్ కానీ వాళ్ళ అన్నయ్య నవాజ్ షరీఫ్ కానీ యుద్ధం వద్దు వద్దు అని మొత్తుకున్నారు, భారత్ చేతిలో సర్వనాశనం అయిపోతామని. కానీ మన పబ్లిసిటీ ద్వారా మనం గెలిచామని ప్రచారం చేసుకోవచ్చు అని చేసుకుంది ఇతనే. ఇప్పుడు అతని సీన్ అర్థమైపోయాక అతనికి అర్జెంటుగా ఫీల్డ్ మార్షల్ పొజిషన్ ఇచ్చేశారు, అంటే సైనిక దళాల చీఫ్ ఇచ్చేశారు. తద్వారా తన పదవికి గండం రాకుండా చూసుకున్నాడు అనమాట పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్.